ఫైమన్ ఆర్మీ అంటే నేను 1997, 98 ప్రాంతంలో ఈటీవీకి పెళ్లి పందిరి అనే సీరియల్ చేస్తున్నాను. నేనే ప్రొడ్యూసరు, డైరెక్టరు. బాలు గారు, మురళీమోహన్ గారు, సులేఖ సుధాకర్ గారు అందరూ యాక్టర్లు. మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు పాటలు రాశారు, బాలు గారు పాడారు, సంగీతం శ్రీనివాసరావు గారు దాన్ని మ్యూజిక్ చేసే పెద్ద ప్రాజెక్ట్. అసలు ఇండియన్ టెలివిజన్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ నేను చేస్తున్నాను. డైలీ పొద్దున్నే షూటింగ్కి వెళ్ళేవాడిని. షూటింగ్ నుంచి ఎడిటింగ్ రూమ్కి వెళ్ళి ఇవాళ తీసిన మొత్తం ఎడిట్ చేసుకునేవాడిని. ఏమన్నా ఉంటే మళ్ళీ మొన్నటి మళ్ళీ ఇంతమంది కాంబినేషన్ దొరకదు. అలా చేసి రాత్రి 2ంటికి ఇంటికి వస్తున్నప్పుడు ఒకసారి డివైడర్ ఎక్కిచ్చేసాను. ఏ లాభం లేదురా అని ఒక సీడీ ప్లేయర్ పెట్టా లోపల. ఆ రోజు ఏం చేశారంటే నేను వస్తున్నప్పుడు నైట్ అబౌట్ 2 o'clock సికింద్రాబాద్ స్టేషన్ టు చిలకలగూడ వెళ్తున్నాను. శ్రీశ్రీ గారి పాటలు ఇస్తున్నాయి అందులో. కురుక్షేత్రం సినిమాలో ఒక పాట ఉంది. కురుక్షేత్రం 1975, 76లో రిలీజ్ అయింది. అందులో ఒక పాట ఉంది. అందరూ యుద్ధం చేస్తుంటే వెనక నుంచి వచ్చే బ్యాక్గ్రౌండ్ సాంగ్. ఏం పాట అంటే అది ధర్మక్షేత్రం ఇది కురుక్షేత్రం, కురుపాండవ రోషాగ్నుల రణక్షేత్రం అని పాట. ఇందులో ఒక్కొక్కళ్ళ గురించి చెప్తున్నాడు. చెప్తూ ధర్మరాజు గురించి 3 పదాలు వాడాడమ్మా. ఈ 3 పదాలు వినంగానే కారాపేశాను. మళ్ళీ రివైండ్ చేసి విన్నా, మళ్ళీ విన్నా 2 సార్లు. వావ్ అనుకున్నాను. దిగా కిందకి దిగి ఒక కాగితం తీసుకుని నా నోట్స్ రాసేసుకున్నా. రాత్రి 2:30కి చిలకలు కూడా రోడ్డు పక్కన ఫుట్పాత్ మీద కూర్చొని నేను నోట్స్ రాసుకున్నా. నా ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ఏం కాదు, గుర్తుపెట్టండి. ఏం లేదు. ఆ 3 పదాలు ఏంటి మీకు చెప్తాను. స్థితప్రజ్ఞుడతి నిర్మల చరితుడు, ధర్మాయుధుడు యుధిష్ఠరుడు అన్నాడు. ధర్మరాజు ఎలాంటి వాడు? ఫస్ట్ పదం స్థితప్రజ్ఞుడు, సర్వకాల సర్వావస్థలందు బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఉన్నవాడు. పక్కన పెట్టేశాను. అతి నిర్మల చరిత్రుడు, ప్రెసెంట్ ఎప్పుడు కూడా ప్లెజెంట్ హిస్టరీ ఉన్నవాడు. ఇది కూడా పక్కన పెట్టా. ఆ 2 పదాలు నన్ను అంత ఇంతూస్ చేయలే. 3వ పదం వినంగానే మొహం మీద నీళ్ళు కొట్టుకున్నాను అని అనుకుంది. కారణం ఏంటంటే ఆ పదం పేరు ధర్మాయుధుడు అని రాశారు శ్రీశ్రీ గారు. ఎందుకు ఆలోచించారంటే భీముడికి ఒక కథ ఉంది, అర్జునుడికి ఒక విల్లు ఉంది, నకులుడికి ఒక కత్తి ఉంది, సహదేవుడికి ఒక శూలం ఉంది. మరి ధర్మరాజుకి ఏం ఆయుధం ఉందంటే ధర్మాన్నే ఆయుధంగా చేసుకున్నాడని. వెంటనే నాకు ఎందుకు మొహం కడుక్కున్నా అంటే వావ్ అని చెప్పి, నీలో 5గురు పంచపాండవులు ఉంటారు, ఈ 5టికి నువ్వు న్యాయం చేస్తేనే నువ్వు బాగుపడతావు జీవితంలో అని ఫైమన్ ఆర్మీ అని కాన్సెప్ట్ రాసుకున్నా. ధర్మరాజా ద కింగ్ ఆఫ్ వాల్యూస్, విలువలు ధర్మరాజువి. నెంబర్ భీమసేన ద కింగ్ ఆఫ్ స్ట్రెంగ్స్, సామర్థ్యాల రారాజు భీమసేనుడు. నా అర్జున ద కింగ్ ఆఫ్ యాటిట్యూడ్, ప్రవర్తన సరళి కలిగిన రారాజు అర్జునుడు రాశాను. నకుల ద కింగ్ ఆఫ్ స్కిల్స్, నైపుణ్యాల రారాజు నకులుడు. సహదేవ ద కింగ్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానానికి మొత్తం సహదేవుడు. ఈ 5గురు నీలో ఉంటే ద 6th కింగ్ ద కింగ్ ఆఫ్ సక్సెస్ కాడు శ్రీకృష్ణుడు నీలో ఉంటాడు అని చెప్పి రాసుకున్నాను. రాత్రి 2:30 గంటలకి రోడ్డు పక్కన కూర్చొని రాసుకున్నాను. మీకు